Hi, hello everyone. Welcome to RDO. See here, this is the official website of దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. మరి ముఖ్యంగా దోస్తులో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకు అంటే మనకి ఫేజ్ 1లో సీటు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫేజ్ 2లో బెటర్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫేజ్ 1లో సీటు రాని విద్యార్థులు కూడా ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోని స్టూడెంట్స్ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫేజ్ 2లో. మరి అందులో ముఖ్యంగా మీరు ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అంటే మీరు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చదువుకోవాలనుకుంటే సింపుల్గా యూనివర్సిటీ పరిధిలో కాకతీయ యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. లేదు నేను మహబూబ్నగర్లో చదువుకోవాలనుకుంటాను పాలమూరు, లేదు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ. ఈ విధంగా మీకు ఎక్కడ చదువుకోవాలనుకుంటే అక్కడ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని అందులో కాలేజ్ టైప్ ఏ విధంగా ఉండాలి అంటే యూనివర్సిటీ కాలేజ్ కావాలా, యూనివర్సిటీ కాలేజ్ అటానమస్ కావాలా, లేదా గవర్నమెంట్ అటానమస్, లేదా గవర్నమెంట్ కాలేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అటానమస్ కాలేజ్లో చదువుకోవాలనుకుంటున్నాను. మరి ఇక్కడ మనకి మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ కోర్స్ టైప్ రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్. సెల్ఫ్ ఫైనాన్స్లో ఏదైనా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయంటే కరీంనగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అటానమస్ కరీంనగర్. దాంతోపాటుగా ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్లో కూడా జగిత్యాల రోడ్లో మనకి కాలేజ్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరి వీటిపైన సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. కోర్సెస్ ఏంటి, నేను ఈ కాలేజీలో నాకు అందుబాటులో ఉన్న కోర్సెస్ వచ్చేసి బీఎస్సీ బీసీఎస్ ఉంది 120 సీట్స్లో, వేకెన్సీ 91 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఇంటేక్ 360 ఆల్రెడీ కంప్లీట్ సీట్స్ అనేవి 360, బట్ ఇందులో వేకెన్సీ ఇప్పుడు అందుబాటులో ఉన్న సీట్స్ మాత్రం 151 సీట్స్. అదేవిధంగా బీఎస్సీ ఫిజికల్ సైన్స్ ఇంటేక్ 240, వేకెన్సీ 147. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ కంప్యూటర్ చదువుకోవాలనుకుంటే ఇక్కడ నేను బీకామ్ కంప్యూటర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా కాలేజ్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇంతకుముందు నేను ఆల్రెడీ 4 కాలేజ్ ఇచ్చాను. అందులో మీరు చూడొచ్చు ఉస్మాన్ యూనివర్సిటీలో ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేట అటానమస్ కాలేజ్లో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్, నెక్స్ట్ వచ్చేసి దేవాన్స్ బహదూర్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి నిజాం కాలేజ్. మరి ఇందులో మనకి చాలామంది స్టూడెంట్స్ అడగవచ్చు, సార్ నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు సెకండ్ ప్రయారిటీ, అప్పుడు నేను డిలీట్ చేయడం ఎలా అంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు. ఇందులో వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీస్లో రైట్ సైడ్ చూడండి, మీ ఇక్కడ ఫస్ట్ వన్ లెఫ్ట్లో మై ప్రయారిటీస్, యూనివర్సిటీ నేమ్, మేనేజ్మెంట్ టైప్, కాలేజ్ నేమ్, కోర్స్ టైప్, మీడియం, సిబిసిఎస్ నేమ్, నెక్స్ట్ టోటల్ ఫీజు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ కాలేజీలో ఎంత ఫీ ఉంటుంది మన కోర్స్ కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ కాలేజీలో బేగంపేటలో వచ్చేసి 8,000 ఫీ అయితే ఉంది. మరి మనకి యూనివర్సిటీ పీజీ కాలేజీలో 18,000 ఉంది. అదేవిధంగా దేవాన్ ప్రైవేట్ కాలేజీలో 26,000. నెక్స్ట్ ఇందులో బీకామ్ కోర్స్ నిజాం కాలేజీలో 28,000. అండ్ ఇందులో మీరు ట్యూషన్ ఫీ ఉంటుంది, స్పెషల్ ఫీ ఉంటుంది, ఎగ్జామ్ ఫీ ఇంక్లూడింగ్తో పాటుగా నాన్ రీఎంబర్స్మెంట్ ఫీ కూడా ఇందులో కంప్లీట్గా మెన్షన్ చేశారు. మీకు ఒకవేళ ఏదైనా కాలేజ్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూడవచ్చు, సీట్ అలాట్మెంట్లో మీరు సింపుల్గా సెలెక్ట్ ఆల్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూపిస్తుంది. ఈ సెలెక్ట్ ఆల్లో మీరు ఏ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ వద్దనుకుంటున్నారో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ని వద్దనుకుంటున్నాను సెకండ్ ప్రయారిటీగా, లేదంటే కంప్లీట్గా కాలేజ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సింపుల్గా ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్లో చెక్ బాక్స్ ఇక్కడ మీరు చూపించినట్టుగా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిలీట్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఆ సమయంలో మీకు ఈ కాలేజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఇంతకుముందు 4 కాలేజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఓన్లీ 3 కాలేజ్. అదేవిధంగా మీకు ఏ కాలేజ్ అయినా ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం అలా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ నేను ఇప్పుడు ఆల్రెడీ శాతవాహన యూనివర్సిటీ కాలేజీలో కొన్ని కాలేజెస్ ఇచ్చాను, నేను మళ్ళీ హైదరాబాద్లో కూడా చదువుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు, మీరు యూనివర్సిటీ నేమ్ ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ, నెక్స్ట్ కాలేజ్ టైప్ గవర్నమెంట్ అటానమస్, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం, సెల్ఫ్ ఫైనాన్స్, మనకి గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేట్, ఇందిరా ప్రియదర్శిని నాంపల్లి,
తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ విద్యానగర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా మీరు గవర్నమెంట్లో చదువుకుంటే గవర్నమెంట్ అటానమస్ కానీ గవర్నమెంట్, లేదా నేను ప్రైవేట్ ఎయిడెడ్లో చదువుకోవాలనుకుంటే మాత్రం మీరు ప్రైవేట్ ఎయిడెడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కావచ్చు, ప్రైవేట్ ఎయిడెడ్. ఇక్కడ మీరు ఏవి కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కామర్స్ గగన్ మహల్ దోమలగూడ హైదరాబాద్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ, భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ, దేవాన్స్ బహదూరా సికింద్రాబాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లి. ఈ విధంగా మీకు ఏ కాలేజ్ అనుకుంటే ఆ కాలేజ్ అన్నీ కూడా ప్రయారిటీస్ అయితే చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ గుర్తుంచుకోండి. మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది ఇంటర్మీడియట్ మార్క్స్, మీ యొక్క రిజర్వేషన్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేకెన్సీ సీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రైవేట్ ఎయిడెడ్ కాకుండా ఇక్కడ గవర్నమెంట్ లేదా యూనివర్సిటీ అటానమస్ సెలెక్ట్ చేశాను. ఇందులో నిజాం కాలేజ్లో మీరు ఇక్కడ చూడొచ్చు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఇంటేక్ 54. ఇప్పుడు ప్రెజెంట్ వేకెన్సీ అనేది 21 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఓన్లీ 21. మరి 21లో రిజర్వేషన్ పరంగా మనకి అలాట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా బీబీఏలో 60 ఇంటేక్ అయితే 22 వేకెన్సీ, బీఏ ఆనర్స్లో 60 కంప్లీట్ సీట్స్ అయితే వేకెన్సీ 34, బీబీఏ బీఎస్సీ ఈ విధంగా మీరు చూడొచ్చు కంప్లీట్ సీట్ వేకెన్సీ. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఇంటేక్ 90 అయితే వేకెన్సీ 50% అయితే అందుబాటులో ఉన్నాయి. చూడవచ్చు మీరు వేకెన్సీ 43 వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ ఏ కోర్స్ అయితే చదువుకోవాలనుకుంటారో ముందుగా మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. అంటే ఏ కోర్సులో ఎన్ని సీట్స్ అందుబాటులో ఉన్నాయో కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, చాలా కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.